హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అనురావ్ టాక్స్. 50 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్లో. ఇన్స్టాగ్రామ్లో 1.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అఖిల్ ఎన్ఆర్డి అనే ఒక పర్సన్, అతని భార్య పేరు మేఘ. వీళ్ళిద్దరూ కేరళకు చెందిన ఒక ఫేమస్ యూట్యూబ్ కపుల్. వీళ్ళు వ్లాగ్స్ చేస్తారు, కామెడీ రీల్స్ చేస్తారు, చాలా మంచి వీడియోస్ చేస్తారు అండ్ మంచి ఫాలోయింగ్ ఉంది కూడా. అయితే రీసెంట్గా నిన్నటి నుంచి వీళ్ళిద్దరూ చాలా వైరల్ అవుతున్నారు. సో ఈ కేరళకు చెందిన కపుల్ నిన్నటి నుంచి ఎందుకు వైరల్ అవుతున్నారు అండ్ ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా బాగా వైరల్ అవుతుంది. సో అఖిల్ ఎన్ఆర్డి వైఫ్ ఎవరితో వెళ్ళిపోయింది, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఫర్దర్ వీడియోస్ ఏమైనా పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సరే, లెట్స్ గో టు ది వీడియో. సో అఖిల్ ఎన్ఆర్డి అండ్ మేఘ వీళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు 2024లో. ఈమె చదువుకున్నప్పటి నుంచి తను లవ్ చేసింది, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఓకే, హ్యాపీ కపుల్. అయితే తిను ఎల్ఎల్బి కోర్స్ కూడా చేసింది. సో లీగల్ రిలేటెడ్ కోర్స్ చేసింది. ఫర్దర్గా మ్యారేజ్ అయిన తర్వాత తిను చదువుకుంటానంటే వాళ్ళ హస్బెండ్ అఖిల్ ఎన్ఆర్డి ఒక కోర్సులో కూడా జాయిన్ చేశారు. సో ఈ ఈ వేలో తను డైలీ బస్కి వెళ్తూ వస్తూ ఉండేది. సో ఆ బస్లో ఉన్న కండక్టర్తో తిన లవ్లో పడిపోయింది. లవ్లో పడిపోయింది. అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఏంటి, తిను ఒకరోజు నైట్ టైం తనతో వెళ్ళిపోయింది. ఎవరు? బస్ కండక్టర్తో. సో తిను లగేజ్ పట్టుకొని నైటీ వేసుకొని హఠాత్తుగా నైట్ టైం బయటకు వచ్చింది. దూరంగా కారు ఉంది అండ్ అక్కడ లుంగి కట్టుకొని ఒక అతను ఉన్నారు. సో అతనితో ఈమె వెళ్ళిపోయింది. అది ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతుంది ఆ క్లిప్ అయితే. అయితే ఈ మేఘ హస్బెండ్ ఉన్నాడు కదా అఖిల్, తిను అయితే కంప్లైంట్ చేశాడు, మా వైఫ్ కనిపించట్లేదని చెప్పి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఏమైందాన్ని టెన్షన్ అయితే పడ్డాడు తను. తర్వాత ఈ సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ చూసిన తర్వాత ఓకే, తినతో వెళ్ళిపోయింది నా వైఫ్ అని చెప్పి ఒక కన్క్లూజన్కి వచ్చాడు. సో ఈ క్లిప్ ఎప్పుడైతే వైరల్ అయిందో అప్పుడు ఆమె ఇన్స్టాలో ఒక పోస్ట్ చేసింది. ఏంటి, మా ఇద్దరి మధ్య రిలేషన్స్ బాగాలేదు, సో తనకి వేరే అమ్మాయిలతో సంబంధం ఉంది, తనకి నాకు తరచూ గొడవలు అవుతూ వస్తున్నాయి అని చెప్పి ఒక క్లిప్ అయితే పెట్టి మళ్ళీ వెంటనే డిలీట్ చేసింది ఇన్స్టాలో. సో అసలు ఏం జరిగింది, వీళ్ళిద్దరి మధ్య నిజంగానే గొడవలు జరిగాయా, తను కండక్టర్తో ఎందుకు వెళ్ళిపోయింది, ఇవేమీ మనకు తెలియదు. ఒక క్లిప్ని చూసి మనం డిసైడ్ చేయలేం కదా. కాయిన్కి ఇంకో వైపు కూడా ఉంటుంది. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఏంటన్నది మనం 24 అవర్స్ అయితే చూడం. సో ఆ క్లిప్ని చూసి అమ్మాయి వెళ్ళిపోయింది అని అయితే మనం డిసైడ్ అవ్వచ్చు. ఓకే, బట్ తర్వాత ఏం జరుగుతుంది ఫర్దర్గా, అసలు ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది ఇంకా మనకు పూర్తిగా తెలియదు. ఇన్ కేస్ తెలిస్తే నేను మళ్ళీ వీడియో చేస్తాను. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ నేను కామెంట్స్ చదివాను కొన్ని వీడియోస్ కింద, చాలా ఫన్నీగా ఉన్నాయి. ఇంకా నయ్యం డ్రమ్లో పెట్టలేదు, కుక్కర్లో పెట్టలేదు, కొండ మీద నుంచి తోసేలేదు, సైలెంట్గా వెళ్ళిపోయింది తనకు నచ్చిన అబ్బాయితో, తినని సేఫ్గా వదిలేసి అని చెప్పి వస్తున్నాయి. ఓకే, అది కూడా ఓకే, పర్వాలేదు. మరి అలా చేయకుండా అయితే తనకు నచ్చిన పని తన నచ్చిన వ్యక్తితో తను వెళ్ళిపోయింది. బట్ ఇక్కడ ఈ పర్సన్కి ఎంత బాధ అనిపిస్తుంది. ఒక ఫేమస్ యూట్యూబర్ అండ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, జస్ట్ 2 ఇయర్స్లో ఇదంతా జరిగింది. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి. అండ్ నేను రీసెంట్గానే ఛానల్ స్టార్ట్ చేశాను కదా, సో నేను ఇంకేమైనా మార్చుకోవాలా, ఎలా మాట్లాడుతున్నానో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. సో నేను మార్చుకుంటాను ఏమైనా మార్చుకోవాలనుకుంటే. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.